Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ సిస్టర్ సౌజన్య ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క లైవ్ నేను ఇస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి గత 25 సంవత్సరాల నుంచి దేవుడు తన పరిచర్యలో మరి ఎంతో అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నారు. నమ్మతగిన దేవుడు, పిలిచిన వాడు నమ్మతగిన దేవుడు. సో నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, పిలిచిన దేవుడు, పని అప్పగించిన దేవుడు ఆయన చివరి వరకు నడిపిస్తారు. మరి ఆయన యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉండగా ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి, ఆయన యొక్క సువార్తను మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఈ యొక్క మరి ఆధ్యాత్మికమైన ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా, ఆరాధన ద్వారా మీరు చాలా దీవించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా మరి అనేక మంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఎవ్రీడే మరి నియర్లీ 200 కంటే ఎక్కువ మంది చూస్తున్నారు. వీళ్ళారా, ఇంకా కూడా దయచేసి మరి యొక్క లైవ్ని ఫేస్బుక్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరు కూడా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అనేక మంది అన్యజనులు, నా యొక్క ఉద్దేశం ఏంటంటే అన్యులు ప్రభు వాక్యం వినాలి, సువార్త వినాలి. అన్యజనులు దేవుని యొక్క రక్షణ సువార్తను వినాలి, మరి వాళ్ళు రక్షణ పొందాలి అనేది నా యొక్క ఆశ. కాబట్టి దయచేసి క్రైస్తవుల కంటే కూడా ఎక్కువగా అన్యులకి మీరు షేర్ చేయాలని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. ముందుగా మనం చిన్న పాటతో మనం ప్రభుని ఆరాధించుకుందాం. లెట్స్ ఆల్ వర్షిప్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నామంలో మనకి గొప్ప విడుదల ఉంది, రక్షణ ఉంది, స్వస్థత ఉంది, జయం ఉన్నది. సాతాను శక్తుల నుంచి మనకు జయం ఉంది. మన జీవితంలో ఎన్నో అపవాది క్రియలు మనల్ని శోధించవచ్చు, కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు మన కోసం పోరాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని స్తుతిస్తాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. పరిశుద్ధ 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 నిత్యమునైనా స్తుతుల మీద ఆసీనుడా నీకు స్తోత్రంనైనా. అయా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవునైనా, ప్రేమించే దేవుడవునైనా, అయా పోషించే దేవుడవు, కాపాడే దేవుడవునైనా, అయా ఈ భూమిని సమస్తాన్నినైనా నువ్వు పరిపాలిస్తున్నావునైనా. అయా నీకు తెలియకుండా, నీకు సైగలలో లేకుండా ఏది కూడా లేదు నాయన. ప్రతి ఒక్కటి ప్రభా అయా నీ ముందు నడుస్తూ ఉంది నాయన. ప్రతి ఒక్కటి నువ్వు జరిపిస్తూ ఉన్నావు తండ్రి. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఇదిగో ఈ సాయంకాల వేళలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతూ ఉండగా అయా మీ యొక్క బలమైన సన్నిధి మా మధ్యలో దయచండి నైనా. మీ బలమైన అభిషేకం మా మీద ఉంచండి నైనా. అవును తండ్రి, మేము అంత్య దినాలలో ఉంటున్నాము నైనా ప్రభా. ఎంతోమంది అబద్ధ బోధకులని ప్రభా అయా వస్తూ ఉన్నారు నైనా. మరి ఎవరు మంచి వాళ్ళు, ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు ఆత్మతో బోధిస్తున్నారు, మరి ఎవరు సాతాన శక్తులతో, దురాత్మ శక్తులతో బోధిస్తున్నారనే విషయము, ఆ వివేకమునైనా ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఆ యొక్క నాలెడ్జ్ దయచేయండి నాయన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా దిగిరండి నాయన ప్రభా. మా మధ్యలోనికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి. హల్లెలూయా దేవా నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు తాకండి నేను, ముట్టండి నాయన. యేసు నామములో ప్రతి ఒక్క ఆటంకాలు బంధించబడను గాక తండ్రి. దేవా, ఈ లైవ్లోకి రాకుండా అడ్డగిస్తున్నటువంటి దురాత్మ శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో నేను బంధిస్తున్నాను దేవా. ఒక్క మాట చాలునైనా. అయా నీ నామంలో విడుదల ఉంది ప్రభా. ఒక్క మాటతోనైనా ప్రతి ఒక్క బిడ్డను తాకమని, దీవించమని, ఈ యొక్క ఆరాధనలో నేను మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం.
యేసుని నామములో మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సంతోషంగా ఆ ప్రభుని మనం ఆరాధిస్తాం. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా, ఎంతమంది బిడ్డల హృదయాలలో నెమ్మది లేదు నాయన ప్రభా. ఈ సమయంలో తండ్రి నెమ్మది దయచేయండి నాయన ప్రభా, శాంతి దయచేయండి నాయన, సమాధానం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ఉన్న శాంతి నాయన దయచేయండి. వ్యాధులెన్నున్నా మార్పు లేని వ్యసన పరులైనా, ఆశ్రముగా లోతులెన్నున్నా, ఆశలే నిరాశలెన్నైనా, ప్రభు యేసుని నామమున నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరవు. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకి యేసు నామముకి ప్రతి యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. అయా దుష్టాత్మలను పారదోలండి నైనా. అయా చీకటి శక్తులు, మంత్రశక్తులు, తంత్రశక్తులు, చేతబడి క్రియలు ప్రభా యేసు నామములో బంధిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల విడుదల. హల్లెలూయా. యేసు రక్తంలైనా ప్రతి గృహం మీద ఈ సమయంలో దిగి వచ్చింది గాక, ప్రతి బిడ్డ మీద దిగి వచ్చింది గాక. హల్లెలూయా. రాజులైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడినను, ఆశ్రయముగా గృహములేనున్నా, నిలువ నీడ నీకు లేకున్నా, ఈ యేసుని నామమున. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవం
హల్లెలూయా. దుష్టాత్మలు యేసయ్యా హల్లెలూయా. శోధనలో జయమిచ్చు నాయన ఇవ్వండి నాయన యేసయ్యా. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో అయా స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ బాధను తొలగించండి నాయన. అయా దుష్టాత్మలు పారదోలండి తండ్రి. జయం ఇవ్వండి నాయన. ప్రతి బిడకు జయము నాయన. హల్లెలూయా. హరిబల శకర బర 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 శందరి కల రియల వర్షందరి అల బర శకర బర బర బర. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, ఎవరెవరైతే హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నారో, బాధతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, ఈ సమయంలో ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రభా, ఇదిగో నా కుటుంబంలో ఈ బాధ ఉంది నాయన, నా హృదయంలో ఈ బాధ ఉంది నాయన, ఈ వేదన ఉంది నాయన. అయా మీరు మాత్రమే తీసివేయగలరు నాయన. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించండి ప్రియులారా, దేవుణ్ణి అడగండి. దేవుడు మీ మనవిని వినడానికి సిద్ధముగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. మన ప్రార్థన వినే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వేదన, ప్రతి శోధనను తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా. హల్లెలూయా హల్లెలూయా. ఓరి బాబా బారా శిఖల బార బారబా ఓరి కల బార శందరి కల. పరిశుద్ధాత్మదేవా, ప్రతి ఒక్క బిడ్డ మీదకి ఇప్పుడే దిగిరండి నైనా. ప్రతి బిడ్డను అభిషేకించండి నైనా. అయా ప్రార్థన ఆత్మతో నింపండి నైనా ప్రభా. ఉత్సాహ ఆత్మతో నింపండి నైనా ప్రభా. ధైర్యంతో నింపండి నైనా ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయా నీ శక్తితో నింపండి నైనా యేసు. అయా స్తుతి ఆరాధన అభిషేకం ప్రతి ఒక్క నోటిలో దయచేయండి నైనా, దయచేయండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ 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 జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక్కసారి మనం చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. నీవు ప్రార్థన చేయునప్పుడు అని ప్రభు చెప్తున్నారు. అంటే మనము ప్రార్థన చేయాలన్నమాట. మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయాలా? మనకి ఏదైనా రోగం వస్తే అప్పుడు మాత్రం ప్రార్థన చేస్తే సరిపోతుందా? మనకి ఏదైనా అప్పులు కష్టాలు, మరి అవమానాలు నిందలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన, ప్రభా నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకోండి అని మనం ప్రార్థన చేస్తే సరిపోతుందా? ప్రార్థన అనేది ఒక కనెక్షన్, ఒక దేవుడితో సహవాసం, ఒక దేవునితో సంబంధం. ఆ దేవునితో మనం నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం యేసయ్యతో సంభాషిస్తూ ఉండాలి. యేసయ్య సహాయం కోరుకోవాలి. యేసయ్యను మనతో ఉండమని అడగాలి. ప్రభా ఇదిగో మీరు నాతో ఉండండి, నాతో పని చేయండి, నాతో ప్రభా నాకు ఆలోచన చెప్పండి, ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, మీరు నాతో ఉండండి, నాతో రండి, మీ దూతలను నాకు సహాయంగా పంపించండి. అలా ప్రతి విషయంలో, నువ్వు కిచెన్లోకి వెళ్తున్నావా, నువ్వు లేకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా, నువ్వు బస్సు ఎక్కుతున్నావా, నువ్వు బైక్ నడిపిస్తున్నావా, నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నావా,
స్కూల్కి వెళ్తున్నావా? నీ పిల్లల్ని తయారు చేపిస్తున్నావా స్కూల్కి? నీ పిల్లల్ని చదివిపిస్తున్నావా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమి చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని సహాయం అడగాలి. యేసయ్యా, ఇదిగో నా బిడ్డలకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. నీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ప్రార్థన చేయాలి వాళ్ళకి. ఇదిగో ప్రభా, స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ ఉండే టీచర్లు ఎలా ఉంటారో తెలీదు, ఎన్నో ఘోరమైన కార్యాలు మేము వింటూ ఉన్నాము. ప్రభా, మా పిల్లలకు మీ రక్షణ దయచేయండి, ప్రయాణంలో తోడుగా ఉండండి, మంచి స్నేహితులను ఇవ్వండి. మనం అలా ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. పిల్లల మీద తల మీద చేయి పెట్టి మీరు ఆశీర్వదించి ప్రేరాయలు ఆయిల్తో క్రాస్ గుర్తు వేసి వాళ్ళని స్కూల్కి పంపించాలి. ప్రియులారా, మీ పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా దేవుని యొక్క రెక్కల నీడలో మంచిగా ఉంటారు. మీరు ఏ పని చేస్తున్నా సరే, చిన్న పని అయినా సరే ప్రియులారా, ప్రార్థన చేయండి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు, అంటే మనం డే అంతా కూడా దేవుడితో ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఉదయకాలం ప్రత్యేకంగా మనం దేవునికి సమర్పించాలి. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు రహస్యమందు మీరు ఒంటరిగా దేవుడితో సమయం గడపాలి. రహస్యమందు చూచుచున్న మీ తండ్రితో గదిలోనికి వెళ్ళి, గదిలోనికంటే ఒకవేళ నీకు గది లేకపోవచ్చు, స్పెషల్ గది, నీ ఉన్న గదిలోనే, నీ ఉన్న చోట్లోనే రహస్యంగా నీ హృదయములో రహస్యమందు చూస్తున్న నీ దేవుడు పరలోకం నుండి ఆయన నిన్ను చూస్తున్నాడని గుర్తించి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హీ విల్ గివ్ యూ రిజల్ట్. యువర్ ఫాదర్ విల్ గివ్ యూ రిజల్ట్. నీ పరలోక తండ్రి నీకు జవాబు ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావో నా సహోదరి సహోదరా, తప్పకుండా నీకు జవాబు వస్తుంది. విశ్వాసం ఉంచాలి. దేవుడు నిజంగా నా ప్రార్థనకు జవాబు ఇస్తాడా, నాకు ప్రతిఫలం వస్తుందా, నాకు దేవుడు సమాధానం ఇస్తాడనే డౌట్ లేకుండా నువ్వు ప్రార్థన చేయాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించుట వలన, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు ఎలా ప్రార్థన చేస్తున్నారు అలా మీరు ప్రార్థన చేయొద్దు. అన్యుల్లాగా మనం ప్రార్థన చేయకూడదు. వాళ్ళు ఏవేవో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం గట్టి గట్టిగా మాట్లాడితేనే, ఎక్కువ మాట్లాడితేనే ఆ దేవుడు వింటాడేమో అని వాళ్ళు అలా మాట్లాడతారు. కానీ మన దేవుడు, నువ్వు మెల్లగా మాట్లాడినా, నువ్వు కొద్దిగా మాట్లాడినా, దేవుడు నువ్వు చెప్పాల్సినంత ఆయనకి చెప్పకపోయినా కూడా నీ దేవుడికి నీవు ఏం చెప్పాలనుకున్నావో ఆయనకు తెలుసు. అంటే ఇప్పుడు చూడండి, మూగవాళ్ళు ఉంటారు, భాష మాట్లాడలేని వాళ్ళు. మరి వాళ్ళకి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడా? వాళ్ళు మాట్లాడలేరు కదా, మరి ఎలా వింటున్నాడు? ఆయన వాళ్ళ హృదయ అంతరంగాన్ని అర్థం చేసుకుంటాడు. సో ఆయన మన దేవుడు, మన మాట్లాడక ముందే మనల్ని అర్థం చేసుకుంటాడు. మీరు వారి వలె ఉండకూడదు, మీరు అన్యజనులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం అండి. మీ తండ్రికి మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మన డాడీ. మనం ప్రతిదీ అడుగుతామా డాడీని? చిన్నప్పటి నుంచి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, స్కూల్కి పంపించమని మనం అడిగామా? అడగలేదు. కానీ మన డాడీ స్కూల్కి పంపించారు కదా. బట్టలు కొనమని అడగలేదు, కానీ వాళ్ళు కొన్నారు. తండ్రి, మన డాడీ కొన్నారు. భోజనం పెట్టమని అడగలేదు, ఫలానా ఇది కావాలని అడగలేదు. మా డాడీ ఆయన బిజినెస్ చేసేటప్పుడు, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయన ఎవ్రీడే నైట్ చాలా లేట్గా వచ్చేవారు అనమాట. 10, 11, ఒక్కోసారి 12. ఆ టైము ఆయన ఫ్రూట్స్ తెచ్చేవాళ్ళు మాకు. ఫ్రూట్స్ కానీ ఏవైనా, ఒక్కోసారి బిర్యానీ తెచ్చేవాళ్ళు. అలా ఆ నైట్ టైంలో లేపి కూర్చోబెట్టి తినిపించేవాళ్ళు అనమాట. ఆ నైట్ టైం లేపి
ఎంత ఆయన మేము అడగకుండానే ఎన్నో మాకు తీసుకొచ్చి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు కొనిపించారు. ఈవెన్ మా డాడీ మాకు రింగులు కూడా, చెవులకు వేసుకునే రింగులు కూడా ఆయనే కొనుక్కొచ్చి ఇచ్చారు మాకు. చేతి గాజులు కానీ రింగులు కానీ, ఆడపిల్లలకు నాకు చెల్లికి మాకు కావాల్సినవి, మా తమ్ముళ్ళకి కావాల్సిన షూస్, ఇవన్నీ మేము అడగము. కొన్ని అడుగుతాము, కొన్ని అడగకుండానే మన తండ్రికి తెలుసు మనకి ఏది అక్కరగా ఉంది. మాకు బ్యాగ్ కావాలా, కొత్త బ్యాగ్స్ కావాలా, బుక్స్ కావాలా, పెన్స్ కావాలా, ఇవన్నీ మనం అడగం కదా, మన పేరెంట్స్ మనకి కొనిస్తారు. సో మన పరలోక తండ్రి కూడా ఆయన మనం అడగకుండానే మనకి ఇస్తాడంట. తండ్రి మనకి అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు కాబట్టి, మీరు అడగక ముందే ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. మనం ఎలా ప్రార్థన చేయాలి? సో చాలామంది పరలోక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది మనం నిజంగా ఈ పరలోక ప్రార్థన కంఠస్థం కూడా చేయాలి, మంచిదే. ఎందుకంటే యేసు ప్రభువే మనకు స్వయంగా నేర్పించినటువంటి ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పరలోకమందున్న మా యొక్క తండ్రి, తండ్రి అంటున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూస్తే ఎప్పుడు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవలేదు. ఆయన దేవుడు, దహించు అగ్ని అన్నాడు, రోషం గల దేవుడు, యెహోవా, యావే. ఆయన ఒక దేవుడు. ఎలా అంటే పాత నిబంధనలో మనకి ఎలా ఉన్నాడు దేవుడు? శిక్షించే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు, జడ్జిమెంట్ ఇచ్చే దేవుడుగా, తీర్పు తీర్చే దేవుడుగా మనకి కనిపిస్తున్నాడు, అవునా? కానీ ఇక్కడ వచ్చేసరికి యేసు ప్రభు ద్వారా మనకి ఆ తండ్రిని మనం తండ్రి అని పిలిచే ఒక అవకాశం మనకు దొరికింది. హల్లెలూయా. దేవుడు మనకు తండ్రి అవుతున్నాడు. గాడ్ ఈజ్ బికమింగ్ అవర్ ఫాదర్. ఆయన ఒక శిక్షించే వ్యక్తిలాగా కాదు, ఒక తండ్రిలాగా కనికరించే వ్యక్తిలాగా, ఒక తండ్రిలాగా ప్రేమించే వ్యక్తి, ఒక తండ్రిలాగా క్షమించే వ్యక్తిలాగా ఆయన మనకి పరిచయం అవుతున్నారు. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. మీరు పిలిచిన ప్రతిసారి డాడీ, తండ్రి, పరలోక తండ్రి అని పిలవండి. ఈ లోకంలో మనకున్న డాడీ మనకి కొన్ని సంవత్సరాలు ఉంటారు. మా డాడీ మాకు చాలా ఎంతో ప్రేమ ఇచ్చారు. మా డాడీ అంటే ఎవరి డాడీ వాళ్ళకి చాలా గ్రేట్ అనుకోండి, ఎవరి డాడీ వాళ్ళకి గొప్ప. నేను మా డాడీ గురించి గొప్పగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎంతో ఓపిక, ఎంతో ప్రేమ. ఆయన చాలా కష్టాలు పడినా కూడా ధైర్యం కోల్పోలేదు. మా ఫ్యామిలీని ఆయన ఎంతో నిలబెట్టారు. ఎందుకంటే డాడీ గురించి మాట్లాడితేనే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. మా నాన్నగారు అంత ప్రేమించారు. మా ఇంట్లో అందరూ అంటే ఇష్టం, చాలా ఇష్టం ఆయనకి. మా చిన్న తమ్ముడు, వాడిని చాలా ప్రేమించాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, చిన్న కుమారుడు సేమ్ అలాగనే తండ్రి ఎలా ఆ చిన్న కుమారుడు తిరిగి వస్తే ఎట్లా చేర్చుకున్నాడో, అలాగే మా డాడీ కూడా ఆ చిన్న కుమారుని అంతగా ప్రేమించాడు. నేను ప్రతిసారి అనుకునేదాన్ని, అంటే డాడీ ఎంత ప్రేమిస్తున్నాడు అంటే యేసే ఎంత ప్రేమిస్తాడు, అమ్మ నాన్న మా మమ్మీ డాడీ ఎంత ప్రేమిస్తున్నారు. సో ఎప్పుడు నేను అది కంపేర్ చేసుకుంటూ ఉండేదా, యేసే ప్రేమ ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పరలోక తండ్రి ప్రేమను మనం తెలుసుకోవాలంటే ఈ లోకంలో మన డాడీ ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలు. ఆయన చాలా ప్రేమిస్తున్నాడు మనల్ని. అందుకే ఇక్కడ చూడండి, మీ పరలోక తండ్రికి తెలుసు నీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు.
ఈరోజు నీకు ఆరోగ్యం కావాలా? ఈరోజు నీ కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, ఒంటరిగా ఉన్నావా? భయంతో ఉన్నావా? దేని గురించి నువ్వు మరి చింతిస్తున్నావు, బాధపడుతున్నావు అనేది ప్రియులారా దేవుడు చూస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయన గమనిస్తున్నాడు. ఒక తండ్రిగా హీ నోస్ ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ సిచ్యువేషన్. నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన నీకు తప్పకుండా సాయం చేస్తుంది. మన తండ్రి, మన డాడీ వదిలేస్తారండి? ఒకసారి నేను వైజాగ్ ప్రోగ్రామ్కి సువార్త పరిచయానికి వెళ్తున్నాను, ట్రైన్కి వెళ్తున్నాను. అది కూడా ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఆ రోజు ఎవరు రాలేదు. అంటే ఇంకొక సహోదరు రావాలి, ఆమె రాలేకపోయింది, ట్రైన్ ఎక్కలేకపోయింది అనమాట. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది. సో మా డాడీ వచ్చారు నన్ను ట్రైన్ ఎక్కించడానికి. ఆయన నన్ను ఎక్కించారు, కానీ నాతో రావాల్సిన సహోదరి రాలేకపోయింది, లేట్ అయింది, ట్రైన్ మిస్ అయిపోయింది అనమాట. ఆయన చాలా బాధపడ్డారు. అయ్యో నేనన్నా రాలేదు, ఒక్కతే వెళ్తుంది అంటే ఎంత ప్రేమ చూడండి. అంటే మన డాడీ, మన అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళు మనము వాళ్ళలో ఒక భాగము కదా. మనము వాళ్ళ శరీర రక్తాలని పంచుకొని వచ్చాము. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మనకి ఏదైనా నొప్పి కలిగితే వాళ్ళకే నొప్పి అయినట్టు, మనకి ఏదైనా బాధ అయితే వాళ్ళకే బాధ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో చాలా ఫీల్ అయ్యారు నాన్న, మా డాడీ. నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళినా ఆయన చాలా ఫీల్ అవుతారు. అయ్యో నా బిడ్డ ఒక్కతే వెళ్ళింది, ఎవరైనా దేవుని సేవకి ఎవరైనా తోడుగా వెళ్తే బాగుండేది, నేను వస్తానమ్మా. ఆయన అన్నారనమాట, ఇప్పటి నుంచి నేను వస్తాను నీతోటి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం కారులో వెళ్దాము, ప్రార్థనకి నేను తీసుకెళ్ళు అని డాడీ చెప్పారు. కానీ నేను తీసుకెళ్ళలేకపోయాను. కొన్ని చోట్లకి తీసుకెళ్ళాను, అన్ని చోట్లకి తీసుకెళ్ళలేకపోయాను. దేవుని చిత్తం, దేవుని సమయం, మనము ఏది కూడా మన చేతిలో లేదు కదా. అందుకే ఆయన సో ఈ లోకంలో నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మన డాడీ, మన మమ్మీ కొన్ని రోజులే మనకి, కానీ మనల్ని సృష్టించిన తండ్రి, మన తల్లిదండ్రులను కూడా సృష్టించిన తండ్రి, ఆయన మనకి డాడీగా ఉన్నాడు. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకే, ఈరోజు నీకు తల్లి ప్రేమ లేదని, మీ తల్లి లేదని, లేదా అమ్మ మరణించిందని, నాన్న మరణించారని, లేదా అమ్మ నాన్న వదిలేశారని కొంతమంది ఉంటారు. పాపం అమ్మ నాన్న ప్రేమ ఉండదు. చిన్నప్పుడే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, లేదా వదిలేసి ఉండొచ్చు, అనాథ శరణాలయాలు పెరిగి ఉండొచ్చు, లేదా వేరే దగ్గర పెరిగి ఉండొచ్చు. అలా కొంతమంది దగ్గర ఉన్నా కూడా అమ్మ నాన్న ప్రేమ అంతా ఉండదు వాళ్ళకి. సో తల్లిదండ్రుల ప్రేమ పొందుకున్న వాళ్ళు నిజంగా అది దేవుని యొక్క ఆశీర్వాదం. సో ఆయన యేసే ఏం చెప్తున్నాడు, ఆయనను మనం తండ్రి అని పిలవాలంటే, యాక్సెప్ట్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీకు ఒక తండ్రిగా ఉన్నాడు పిల్లల, దట్ ఈజ్ ఎనఫ్. అందుకే నిన్నటి రోజు నేను ఒక పాట పాడాను. అనంతము నుండి అనంతము వరకు నివసించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా. అనంతము నుండి అనంతం వరకు ఆయన ఉన్నవాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. సో ఆయనను తండ్రి అని పిలవండి. ఏమని చెప్పాలంటే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ నామం, దేవుని నామాన్ని మనం పరిశుద్ధపరచాలి. యేసయ్య నామం, ఆయన నామాన్ని మనం పిలవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి యేసు నామంలో, నీ తండ్రి నామంలో ప్రతి కార్యంను ప్రారంభించు. ఆయన నీకు తప్పకుండా కార్యం చేస్తాడు. నీ రాజ్యము వచ్చునుగాక. ప్రియులారా, మనము తండ్రి బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నాం కదా.
మనం మన తండ్రి రాజ్యాన్ని కట్టాలి, తండ్రి రాజ్యాన్ని కోరుకోవాలి. యేసయ్య రాజ్యం ఈ లోకంలో రావాలి. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన తండ్రి రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు, దేవుని రాజ్యాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. అందుకే యేసయ్య తప్పిపోయినప్పుడు యోసేపు మరియమ్మలు వెతుకుతూ ఉంటే ఆయన చెప్తాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా? సో యేసయ్య ఈ లోకానికి తండ్రి పని మీద వచ్చాడు. సో మనం కూడా ఈ లోకంలో ఉన్నామంటే ఎవరి పని మీద ఉన్నాం? ఎవరి పని చేయాలి? మనం తండ్రి పని చేయాలి. మన యేసయ్య పని ఏంటి? ఈ లోకంలో ఏంటి, ఏది ఇంపార్టెంట్? మనం చాలా డబ్బు సంపాదించడం ఇంపార్టెంటా? చాలా పెద్ద జాబులు సంపాదించడం ఇంపార్టెంటా? ఈ లోకంలో మనం చాలా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలి, పెద్ద ల్యాండ్లు సంపాదించాలి, బంగారం సంపాదించాలి. ఈ లోకంలో ఇక పెళ్లి చేసుకోవాలి, ఇంక పిల్లలు, ఇంక ఇదే నా లైఫ్. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన దేవుని రాజ్యాన్ని కట్టడానికి. పిల్లరా, ఏది మనతో రాదు. ఈ మట్టి లోకం మట్టిలోనే కలిసిపోతుంది. ఒక మంచి పాట ఉంది, సంగమ ప్రస్తుతిలో ఉంటుంది అనమాట. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలోనే కలిసిపోతుంది, కానీ ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఈ మట్టి కోసం మనం కష్టపడుతున్నామా? దేవుని ఆత్మ కోసం మనం కష్టపడుతున్నామా? ఈ లోకంలో ఉన్న ఈ మనుషులు, వీళ్ళ శరీరాల్లో ఉన్న ఆత్మలు ఎప్పటికీ ఉంటాయి. ఆ ఆత్మని మనం రక్షించాలి, ఆ ఆత్మని మనం పరలోక రాజ్యంలో చేర్చాలి. అది దేవుడు మనకిచ్చిన పని. దేవుని రాజ్యం ఈ లోకంలో రావాలి అంటే, నీ రాజ్యం ఈ లోకంలో రావాలి అంటే ఆ రాజ్యం కోసం ఎవరు పని చేయాలి? ఆ రాజ్యం ఎలా రావాలి? ఎవరు రప్పించాలి? ఒక దేశానికి ఒక రాజు అయ్యాడంటే ఆ వారసుడు తన కుమారుని నెక్స్ట్ రాజుగా చేస్తాడు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఆ రాజ్యాన్ని నిలబెట్టడానికి. నెక్స్ట్ తన బిడ్డని చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తాడు. రాజుగా, యువరాజుగా, అతని టైం వచ్చినప్పుడు యువరాజుగా, ఆయన రాజుగా ప్రకటిస్తారు. మరి యేసయ్య మనల్ని యువరాజులుగా పెట్టాడు ఈ లోకంలో. ఆయనకు రాయబారులుగా పెట్టాడు, ఆయనకు కుమారులుగా పెట్టాడు. మనల్ని ఈ లోకంలో మనం ఆయన రాజ్యాన్ని స్థాపించాలి. ఎట్లా ఆయన రాజ్యాన్ని మనం స్థాపిస్తాము? ఏ విధంగా ఆయన రాజ్యాన్ని స్థాపించగలం? ప్రార్థన ద్వారా మనం స్థాపించగలం, వాక్యం ప్రకటించడం ద్వారా స్థాపించగలం, స్తుతి ఆరాధన ద్వారా స్థాపించగలం, మంచి కార్యాలు, ప్రేమ కార్యాలు, ఇతరులకి హెల్ప్ చేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని యేసు నామంలో మనం పేదవాళ్ళకి కానీ బీదలకు కానీ మన సహాయము చేయగలము. ప్రియులారా, యేసయ్య గురించి చెప్పాలి. ఒక బ్రదర్ నేను చూస్తున్నాను, ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. అయితే ఆయన పేరు నేను చెప్పను, బట్ ఆయన మొత్తం ఒక అంటే ఈ రీసెంట్లీ ఆయన ప్రభుని నమ్ముకొని, ఒక అన్యుడిగా ఉన్న వ్యక్తి ప్రభుని నమ్ముకొని ఈరోజు సువార్త అందరికీ ప్రకటించాలని ప్రయాణమై ఎన్నో రాష్ట్రాలు, మొత్తం మన ఇండియా అంతా కూడా తిరుగుతూ ఆయన దారిలో ఉన్న వాళ్ళందరికీ బైబిల్స్ పంచిపెడుతూ, ఇదిగో యేసు ప్రభు నీకోసం మరణించాడు, ఈ లోకంలో ఏది ఉండదు, ఈరోజు నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు యేసయ్యని నమ్మాలి, నువ్వు ఈరోజు యేసయ్యని నమ్మితే నువ్వు పరలోకానికి వెళ్తావు అని సువార్తని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియులారా, అంతే, ఇది ఈ వాక్యము మన సువార్త ప్రకటించాలి. అయితే మీరు అనుకోవచ్చు, నేను మామూలు వ్యక్తిని కదా, నేను ఇంట్లో ఉండే వ్యక్తిని కదా, నేను ఎలా సువార్త చెప్తాను, ఎవరికి చెప్తాను? నీకు పరిచయం ఉన్న వాళ్ళకి చెప్పు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పు, నీ బంధువులకు చెప్పు, ఎవరెవరికైతే ప్రభు గురించి తెలియదో వాళ్ళకి చెప్పు. లేదా ప్రార్థన చెయ్యి, ప్రభా ఇదిగో నేను ఎరుగని బిడ్డలందరికీ నీ సువార్త అందించు నాయనా, వాళ్ళు తెలుసుకునేటట్టు చేయండి. మాలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, సేవకుల కోసం ప్రార్థన చేయండి, గురువుల కోసం, సువార్థికుల కోసం, ఫాదర్స్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేయండి. ఆయన రాజ్యము రావాలి, భారము కలిగి ఉండాలి. మనం తండ్రి కార్యం, తండ్రి రాజ్యము. మరి ఎవరెవరు అనారోగ్యంతో ఉంటారు, చాలామంది వ్యాధులతో ఉంటారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకి వెళ్ళి చెప్పాలమ్మా, ఇదిగో యేసు ప్రభుని నమ్ముకోమ్మా, యేసు ప్రభు నామంలో నీకు స్వస్థత ఉంది అని మనం చెప్పొచ్చు. ఎవరైనా కష్టాలు సమస్యలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మనం చెప్పాలి, ఇదిగో
యేసయ్యకి శాంతిని ఇస్తారు, సమాధానం ఇస్తారు. ప్రియులారా, రీసెంట్గా మా ఇంటి దగ్గరలో ఒక పెద్ద ఆవిడ, ఒక అమ్మమ్మ చాలా కష్టంలో బాధలో ఉంది. నేను వెళ్ళి ఆమెని ఓదార్చి, అమ్మ ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం, యేసయ్యను తలంచుకో, యేసయ్యను స్తుతించు, నీ కష్టాలని నీ బాధలని యేసయ్య తీరుస్తాడు అని ఒక మాట చెప్పాను. ఆమె చేస్తుందో లేదో ఆమె ఇష్టం, కానీ నేనైతే చెప్పాను ఆమెకి యేసయ్య గురించి. సో ఇలా మనం చెప్పాలి ప్రియులారా. నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. సో ఆయన చిత్తం ఎలా పరలోకంలో జరుగుతుందో అలాగా మన జీవితంలో ఈ లోకంలో జరగాలని మనం ప్రార్థన చేయాలి. అనుదిన ఆహారము, అనుదినము ఇక్కడ మనకు కావలసిన ఆహారము ప్లస్ మనకు కావలసిన అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. అలాగే ప్రతిరోజు కూడా మనకు కావాల్సిన వాక్యాన్ని కూడా ఆయన అందిస్తాడు. అందుకే ప్రతిరోజు నేను ఇలా ఎందుకు ఇప్పటి వరకు నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా బయటికి వెళ్ళాను, సువార్త పని మీద వెళ్ళాను, సాంగ్స్ రికార్డింగ్కి వెళ్ళాను. చాలా టైర్డ్ అయిపోయాను, మొత్తం వాయిస్ అంతా అలసిపోయాను. కానీ అయినా కూడా అంటే నిద్రపోవాలనిపిస్తుంది, కానీ అయినా నేను ఒక 10 minutes అట్లా రిలాక్స్ అయ్యాను. మళ్ళీ లేచి రెడీ అయ్యి మళ్ళీ మీ ముందుకు వచ్చాను, లైవ్కి వచ్చాను. ఎందుకు ఏంటి నేను ఇలా లైవ్ చేస్తే నాకేమొస్తుంది? ఇది ఒక భారం, తండ్రి భారం. మా డాడీ ఇల్లు కట్టాలి. నా డాడీ యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణము ఇచ్చి ఆయన మన కోసం రక్తం చిందించి ఆయన వెళ్ళారు. ఇప్పుడు ఆయన బిడ్డగా మనం ఈ లోకంలో ఉన్నామంటే ఆయన రాజ్యాన్ని మనం చెప్పాలి, అందరికీ చెప్పాలి, తెలియచేయాలి. ఈరోజు ఈ లైవ్ ద్వారా ఒక్కరైనా కొత్త వాళ్ళు ప్రభుని తెలుసుకుంటారేమో, ఒక్కరైనా ప్రభుని అంగీకరిస్తారేమో, వాళ్ళకి దేవుని వాక్యం వాళ్ళకి ఊరటనే ఇస్తుందేమో. సో ఈరోజు నేను బ్రతికున్నాను. సో నేను ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నాను. ఒకవేళ మరి అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనం చేయగలం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పని ఏమి ఉండదు, అక్కడ ఓన్లీ దేవుని ఆరాధించడమే కదా. మా తల్లిగారు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు తను ప్రార్థన చేశారు, చాలా ప్రార్థన చేశారు. తను నాలాగా అన్ని చోట్లకి వెళ్ళి తిరగలేదు, ఏ మీటింగ్లకి ఎక్కడ రాలేదు. కానీ ఆమె ఉన్న చోట్లోనే ప్రపంచం అంతటి కోసం ప్రార్థించింది. 24 గంటలు, ఉదయం 4 గంటల నుంచి ఒక్కోసారి నైట్ అంతా ప్రేయర్ చేసేది. మెలకు ఉంటే మీ ప్రేయర్లోనే ఉండేది. అలాంటి ప్రార్థన వీరురాలు నా తల్లిగారు. సో తను ఉన్నన్ని రోజులు ప్రార్థన చేసింది. ఇప్పుడు పరలోకంలో దేవుని సన్నిధిలో ఆనందిస్తుంది. ఇప్పుడు అక్కడ ప్రార్థన అవసరం లేదు, అంటే మా కోసం ప్రార్థిస్తుంది, మా ఫ్యామిలీ కోసం, ఇంకా రక్షణ పొందని వాళ్ళ కోసం. తప్పకుండా వాళ్ళు అక్కడ ప్రభు దగ్గర వేడుకుంటారు, ప్రభు వాళ్ళందరినీ కూడా రక్షించండి, వాళ్ళని కాపాడండి, తీసుకొని రండి, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని రండి అని వాళ్ళు దేవుణ్ణి అడుగుతారు, ప్రార్థన చేస్తారు. సో ఆయన రాజ్యము రావాలి, ఆయన చిత్తము జరగాలి. అనుదినము ఆయన మనకి ఆహారం దయచేస్తాడు. సో ప్రతిరోజు కూడా దేవ ఈరోజు నాతో మాట్లాడు, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. దేవుని వాక్యం అనేది మనకి చైతన్యవంతమైనది పిల్లరా. దేవుని వాక్యంలో జీవం ఉంది. ప్రతిరోజు కూడా కొత్త వాక్యం దేవుడు ఇస్తాడు. పాత వాక్యాలే అయినా కూడా, పాత బైబిల్ అయినా కూడా నువ్వు చదువుకుతున్న కొద్దీ నువ్వు రోజు చదువుతూ ఉంటే నీకు దేవుడు కొత్తగా మాటలు మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు మనతోటి. సో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. ఇప్పుడు మన జీవితంలో ఎంతోమంది మనకి హాని చేస్తూ ఉంటారు, మేలుకు ప్రతిగా కీడు చేస్తారు, లేదా చేసిన మేలు మర్చిపోతారు, ప్రేమను మర్చిపోతారు, మన స్నేహాన్ని మర్చిపోతారు, మనం ఎంతో సహాయం చేసి ఉండొచ్చు, మర్చిపోతారు, ద్రోహం చేసి ఉండొచ్చు, మనకి కీడు చేశారేమో, నష్టం చేశారేమో, మన గురించి దుష్ప్రచారం చేశారేమో. ఇలాంటి అనుభవాలు ఉంటాయి మన జీవితంలో, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇంకెక్కడైనా. ప్రియులారా, మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మర్చిపోద్దు. ఆయన నీ తండ్రి. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, జీసస్ యువర్ ఫాదర్,
హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన మన తండ్రి, మన తల్లిలాగా తండ్రిలాగా అంతకంటే కూడా ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. సో ఆయన ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన తప్పులు క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా అందరి తప్పులు క్షమించాలి. మీరు ఎవరినైనా బాధ పెట్టారా, వాళ్ళని వెళ్ళి సారీ అడగండి, క్షమాపణ అడగండి, తప్పు లేదు. తగ్గించుకోవడం, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రుల పిల్లల దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే మనం తప్పులు చేస్తూ ఉంటాం. నేను చాలాసార్లు మా డాడీ మీద కోపం వచ్చేది, నేను చాలా కోప్పడేదాన్ని, ఒక్కోసారి డాడీని తిట్టేసేదాన్ని కూడా. అంటే కొన్ని విషయాలలో మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు డాడీ అని ఆయన ఉన్నప్పుడు. కానీ తర్వాత చాలా బాధపడేదాన్ని, అయ్యో నేను ఎందుకు నా డాడీని ఇట్లా అన్నాను, డాడీని తిట్టకూడదు కదా అనేసి చాలా బాధపడేదాన్ని, దేవుని క్షమాపణ అడిగేదాన్ని. అలాగా కొన్ని సందర్భాలలో అట్లా మమ్మీ డాడీ మీద కోపం వచ్చేదన్నమాట. సో వాళ్ళ మీద అంటే పగతో కాదు, కక్షతో కాదు, కానీ ఆ టైంలో ఆ మూమెంట్ కోపం, కొన్నిసార్లు తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు నేను మీ ముందు కన్ఫెస్ చేస్తున్నాను. కానీ దయచేసి మీరు మీ పేరెంట్స్ని అస్సలు తిట్టుకోకండి. ఎందుకంటే ఆ తర్వాత ఆ పేరెంట్స్ వాళ్ళు లేకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది అనేది అది ఈరోజు నేను అనుభవిస్తున్నాను. తర్వాత నేను మమ్మీ డాడీ సిక్ అయినప్పుడు నేను డాడీని సారీ అడిగాను, మమ్మీని సారీ అడిగాను. డాడీ మా వలన నీకేమైనా బాధ కలిగితే సారీ అమ్మా, నేను ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే, దేని విషయంలోనైనా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు అని నేను క్షమాపణ అడిగాను మా అమ్మని. మళ్ళీ చెప్పాను, నీ వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను, మేమందరం నీ వల్లనే, నీ ప్రేయర్ వల్లనే ఇలా ఉన్నాను అని నేను చెప్పాను మా మమ్మీకి డాడీకి. డాడీ కూడా హాస్పిటల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన రెండు చేతులు చాపి నా కుమార్తె, నా పెద్ద కుమార్తె అని ఆయన చాలా బాధపడ్డారు డాడీ. నేను చెప్పాను, డాడీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఇంత సేవ చేశానంటే అది అంతా నువ్వు చేసినట్టే, ఇదంతా క్రెడిట్ నీకే, నువ్వు లేకపోతే నేను లేను. దేవుడు నీ ద్వారా ఎంతగా నన్ను బ్లెస్ చేశాడు, ఎంతగా నన్ను వాడుకున్నాడు అంటే అది కేవలం నీ ప్రేయరు, అమ్మ ప్రేయరు అని నేను మమ్మీకి డాడీకి నేను చెప్పాను. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను రక్షించు. సో ప్రియులరా, మనకు హాని చేసిన వాళ్ళు చుట్టాలు ఉంటారు, చాలా మట్టుకు చుట్టాలు, బంధువులు చాలా ద్రోహం చేస్తారు. నేను ఇప్పటి వరకు ప్రియులరా 90% విన్నాను ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇదే, ఏమంటే మా బంధువులు అవసరానికి వాడుకుంటారు, తర్వాత అవసరానికి ఒక్కరు కూడా సహాయం చేయరు, ఆపదలో ఎవ్వరు కూడా తోడుగా ఉండరు. సొంత వాళ్ళే, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబాయిలు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళు మనకి తోడుగా ఉండరు. వాళ్ళు మన ద్వారా పొందుకోవాల్సినది అంతా పొందుకుంటారు, అన్ని పనులు చేయించుకుంటారు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మనము అప్పుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా రారు పిల్లరా, ఆదుకోరు, మర్చిపోతారు అందరు కూడా. ఇలాగే చెప్పారు నాకు చాలామంది కూడా. రీసెంట్గా ఒక ఆంటీ కూడా చెప్తా ఉంది, సొంత తమ్ముడు మరి అమ్మ నాన్న చనిపోతే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదంట. వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు పాడైపోయినటువంటి ఇల్లు
ఎవరు ఉండట్లేదు, అలాంటి ఇంట్లో తీసుకెళ్ళి పెట్టి సొంత అక్కని ఎలా ట్రీట్ చేశారు. అలా చాలామంది ఉన్నారు, వదిలేసేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు, కనీసం ఫోన్ కూడా చేయని వాళ్ళు, అమ్మా ఎలా ఉన్నావు ఏంటిది అని పలకరించని వాళ్ళు అలా ఉంటారు. సో వాళ్ళ మీద మనకి చాలా కోపము, ద్వేషము, బాగా ఉంటుంది, ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దు అని అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, మీరు వాళ్ళని క్షమించండి, అప్పుడు నేను కూడా మిమ్మల్ని క్షమిస్తాను. తర్వాత శోధనలోకి మమ్మల్ని ప్రవేశింపనివ్వక, శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. శోధనలో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడండి. మనం ముందే ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా శోధన వస్తుందా, శోధన రాకముందే ప్రభా నాకు ఈ శోధనలో రాకుండా నన్ను కాపాడు, తప్పించు, దుష్టు నుండి నన్ను తప్పించు. దుష్టుడు ఎన్నో రకాలుగా మనల్ని శోధించాలని, పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. సో మనం ప్రార్థన చేసుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడు, కీడు నుంచి తప్పించు, శోధన నుంచి తప్పించు అని అడగాలి ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ప్రభు మరి ఆయన చెప్తున్నారు ఇంకా, దేని గురించి కూడా మీరు చింతించకూడదు. మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు మీ ప్రాణం గురించి అయినను దేహం గురించి అయినను మీరు చింతింపకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు ఎలాగా, రేపు ఎలాగా, వచ్చే సంవత్సరం ఎలాగా, డోంట్ వరీ, గాడ్ ఈస్ దేర్. పరలోక తండ్రి ఉన్నాడు, సమకూర్చే తండ్రి. ఆయన నీకు తప్పకుండా నీకేం కావాలో ఆయన సమకూరుస్తారు. ఆకాశ పక్షులను చూడండి. అందుకే ఒక్కోసారి మనం అలా బయటికి వెళ్ళాలి, ఆకాశాన్ని చూడాలి. నాకు ఎప్పుడు కూడా ఆకాశాన్ని చూసినప్పుడు, చెట్లను చూసినప్పుడు, పువ్వుల్ని చూసినప్పుడు, అందుకే నేను ఎక్కువ అప్పుడప్పుడు నేను మా గార్డెన్ కూడా వీడియో తీసి పెడతా ఉంటాను. మాకు గార్డెన్ ఉంది, మా డాడీ టెర్రస్ గార్డెన్ పెట్టారనమాట. సో ఆ గార్డెన్లో చాలా అన్ని రకాల చెట్లు పెట్టారు, కానీ ఇప్పుడు అవన్నీ కూడా పాడైపోయినాయి. మేము అది ఆ తోట తీసేయకూడదని ఏదో ఒక మామూలు మొక్కలు పెట్టాము, కానీ డాడీ లాగా మెయింటైన్ చేయలేకపోతున్నాం. సో నిన్న కూడా మేము ఆ గార్డెన్లో మేము కొన్ని పూల మొక్కలు నాటాలని వేసామన్నమాట. అంటే ఈ చెట్లు ఎవరు సృష్టించారు? దేవుడు కదా. అంటే ఆయన మనకు చాలా అవసరమని సృష్టించారు. ఆక్సిజన్ మనకు కావాలి. పువ్వులు ఎందుకని సృష్టించాడు? పువ్వులు కూడా చాలా పాత్ర ఉంది. మరి పక్షులు కూడా మనకి చాలా అవసరం. జంతువులు, మరి పక్షులు ఏమీ సమకూర్చుకోవట్లేదు, పువ్వులు కూడా వాటి రంగు అవి వేసుకోవట్లేదు, కానీ దేవుడు ఎంత అందంగా వాటిని అలంకరించాడు. పక్షులను ఎంత మరి ఆయన పోషిస్తున్నాడు పక్షులని కదా, అవి కష్టపడకుండానే. సో పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించలేడా? ప్రశ్న అన్నమాట. సో జవాబేంటి? పోషిస్తాడు, పోషించగలడు. నా తండ్రి నన్ను పోషిస్తాడు, నా తండ్రి నాకు సమస్త సమకూరుస్తాడు, నన్ను చదివిస్తాడు, నాకు మంచి జాబ్ ఇస్తాడు, నాకు మంచి లైఫ్ ఇస్తాడు. ఈ లోకంలో నేను ఉన్నంతకాలం నాకు ఏమేం కావాలో అన్నీ ఆయన నాకు ఇస్తాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు, లైఫ్ ఇచ్చిన దేవుడు, ఈ శరీరం ఇచ్చిన దేవుడు, మరి ఈ శరీరానికి ఏమేం కావాలో, ఈ జీవితానికి ఏమేం కావాలో అన్నీ ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మీలో ఎవడు చింతించటం వలన తన మూరడు ఎక్కువ చేసుకుని అయితే, అయ్యో నేను పొట్టిగా ఉన్నాను కదా అని కూర్చొని మీరు చింతిస్తూ ఉంటే, మీరు ఏమైనా కొంచెం హైట్ పెరిగారా? మీరు చింతించడం వల్ల ఏమైనా హైట్ పెరిగారా? మీరు చింతించడం వల్ల మీ జుట్టు తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారిందా? మీరు చింతించడం వలన సన్నగా అవుతారు, లావు ఉన్న వాళ్ళు సన్నగా చిక్కిపోతారు, ఇంకా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి చిక్కిపోతాం. కానీ మనం దేని గురించి కూడా చింతించవద్దు. అయితే మనం ఏం చేయాలంట? ప్రభు అంటున్నాడు, వీటిని గూర్చి చింతింపకుడి, రేపటి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇది మనం చేయాల్సింది.
అవన్నీ అంటే మనకు కావాల్సిన అన్నీ కూడా మనకు దేవుడు ఇవ్వాలి అంటే, అనుగ్రహించాలంటే మనము నంబర్ 1 మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకాలి. ఆయన రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని సన్నిధి, దేవుణ్ణి వెదకాలి మనం. అది ఏ విధంగానైనా కావచ్చు. మీరు వాక్యం ద్వారానా, ప్రార్థన ద్వారానా, సువార్త ద్వారానా, స్తుతి ద్వారానా, అనుదిన దేవుడితో మాట్లాడుతూ ఉన్నా, దేవుని కార్యాలు చేస్తూనా, దేవుని సేవకులతో సహవాసంలోన ఏదో విధంగా ఆయన రాజ్యంలో అంటే, ఇంకా మీరు చేసే పని, మీరు డ్యూటీ చేస్తున్నారో మీరు డ్యూటీ చేసుకోండి. కానీ డ్యూటీలో కూడా అది కూడా దేవుడిచ్చిన బాధ్యత, దేవుడి పని. అందులో కూడా మీరు నీతిగా ఉండొచ్చు, నిజాయితీగా ఉండొచ్చు, దేవుని బిడ్డగా ఉండొచ్చు, దేవుని సాక్షిగా మీరు ఉండొచ్చు పిల్లారా. సో మీరేం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డగా దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, నీతిగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడు మనకు కావాల్సిన అన్నిటినీ ఆయన సమకూరుస్తాడు. కాబట్టి చివరిగా నేను చెప్తున్నాను, మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఒక చక్కటి పాట ఉందండి. నేను ఈ పాటలో ముత్తంగిలో అయితే డ్యాన్స్ వేయించేదాన్ని, అందరూ నాట్యం వేసేవాళ్ళు ఈ పాటతో. తండ్రి ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నిన్ను చేతులతో ఎత్తుకున్నాడు, తన ప్రేమంతా నీదేనన్నాడు, నిన్ను చేతులతో ఎత్తుకున్నాడు, తన ప్రేమంతా నీదేనన్నాడు. లా 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 లా. తండ్రి ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను లాలిస్తున్నాడు, నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నాడు, తన చేతులతో నిన్ను ఎత్తుకున్నాడు. కాబట్టి డోంట్ వరీ, బీ హ్యాపీ, డిపెండ్ ఆన్ గాడ్. ఆ తండ్రి మీద, దేవుని మీద ఆధారపడదాం, మనం ముందుకు సాగుదాం, ఆయన రాజ్యాన్ని కడదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వి వర్షిప్ యూ లార్డ్. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, మా తండ్రిగా నువ్వు ఉన్నావు నాయన. అవును తండ్రి, మాకు కావాల్సిన అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడవు నాయన. మేము అడగక ముందే ఇచ్చే దేవుడవు నాయన. అయా మేము అడిగితే ఇవ్వరా నాయన, మీరు ఇస్తారు నాయన తప్పకుండా ప్రభా. మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతికే కృపను దాయిచ్చండి నాయన. మాకు కావాల్సిన వాటిని అన్నిటిని మీరు ఇచ్చి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లా మీరు పొంది ఉన్నామని నమ్మినేడలా మీరు పొందుతురు అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మేము నమ్ముతున్నాము నాయన. మీరు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, దీవించండి. వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి, ఆయా ఆర్థిక సమస్యలు తీర్చండి, అప్పులు తీర్చండి నాయన. సంతానం లేని బిడ్డలకు సంతానము దయచండి నాయన ప్రభు. కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి. భార్య భర్తల మధ్యలో ఐక్యత దయచండి నాయన. విడిపోయిన భార్య భర్తలని కలపమని ప్రార్థిస్తున్నాం దేవా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నాయన. యేసయ్యా స్తోత్రం. నీ సేవ చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది సేవకులను ఎన్నుకోండి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఈరోజు ప్రభా, యేసు ప్రభు నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు అంగీకరించే ప్రతి బిడ్డ హృదయంలో మీరు జన్మించండి నాయన. పరలోకంలో వారి పేర్లను రాసుకోండి నాయన. స్తోత్రం తండ్రి. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమెన్. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి ప్రియులారా. లైక్ కంపల్సరీ చేయాలన్నమాట. లైక్ చేసినప్పుడు ఇంకా ఎంతోమందికి ఈ వీడియో వెళ్తుందన్నమాట. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్ దయచేసి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.